రైట్. నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? ఐరన్ ఐరన్ చేస్తుంటారు. బతుకులు. ఆ. మరి ఇప్పుడు ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా కొనసాగుతుంది అంటారు ప్రభుత్వం? బాగానే ఉంది. ఉమ్. ఏ విధంగా అంటారు? ఆ? ఏ విధంగా? ఏ విధంగా అంటే మామూలు ఆయన చేసిన వాగ్దానాలు జాగ్రత్తగా అమలు పడుతున్నాడు ఒకటి. ఆ. అంటే ఇప్పటి వరకు ఆయన 6 గ్యారెంటీలు చెప్పారు కదా, ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని పథకాలు అమలు చేయగలిగారు? 6 పథకాల్లో 3 ఎన్ని చేసినట్టుంది. ఉమ్. 3 3 ఎన్నో చేశారు. ఓకే. అవి కూడా ఏమేం చేశారు అంటే ఉచిత గ్యాస్ సిలిండరు, ఇంకేం చేశారు? గ్యాస్ సిలిండర్, ఉమ్. తర్వాత ఏమో పెన్షను, ఉమ్. తర్వాత ఉమ్. ఇంకేమో అయ్యా 3-4 చేసినట్టుందండి పర్లేదు. 3-4 చేసినట్టున్నారు. ఓకే. మరి ఇంతకుముందు జగన్ హయాంలో ఎలా ఉండేది? జగన్ హయాంలో కూడా బాగానే ఉండేది. ఆ. అప్పుడేమన్నా లబ్ధి చేయకున్నారా మీరు? ఆ? అప్పుడేమన్నా అంటే ఏమన్నా పథకాలు వచ్చాయి మీకు అప్పట్లో? అప్పుడు పథకాలు మాకు ఐరన్ చేస్తాను, 60 సంవత్సరాలు దాటితే లేదన్నాడు, ఆ. ఇవ్వలేదు మాకు. ఓకే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఏమైనా అన్యాయం జరిగిందా మీకు? ఈ ప్రభుత్వంలోనా ఆ. ఏ అన్యాయం జరగలేదులే. ఆ. మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే. అంటే పెన్షన్ ఇస్తున్నాడు 4,000 ఉమ్. నెలకి. నెలకు 4,000 పెన్షన్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు కావచ్చు, ఇవన్నీ ఎట్లా కొనసాగుతున్నాయి? అట్లా బాగానే ఉందిలే. అంత మంచిగానే ఉంది. ఓకే. మరి ఈ ఉచిత బస్సు అంటున్నారు కదా, ఈ ఉచిత ఇంకా రాలేదు కదా, ఇంకా ఇవ్వలేదు. రేపు జనవరిలో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. జనవరిలో ఏం పెడతానంటున్నారు, మరి ఇంకా అవ్వలేదు కదా. రేపు జనవరిలో పెడతారేమో. రేపు జనవరిలో పెట్టే అవకాశం ఉందంటారు. ఇప్పటివరకు అయితే మంచిగానే కొనసాగుతుంది అంటారా? ఓకే. థ్యాంక్ యూ.